అయితే మొత్తానికి అయితే ఈసారి మంచి ఒక అయ్యప్ప సాంగ్ అయితే రాసిన అనమాట. ఎందుకు రాసిన అంటే చాలామంది అడుగుతున్నారు మాల ఎందుకు వేయలేవు అంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి నేను ఈసారి మాల వేయలేను. ఆ పాట మీరు వింటే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట ఎట్లా రాసిందో ఏమైందో. ఇంకోటి నేను కూడా వాడలేదు, తెలిసిన అన్న వాళ్ళతో అయితే నేను పాడిపించిన అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కటి లైన్ మీరు ఖచ్చితంగా ఏంటంటే మీకు అర్థమవుతుంది. అందులో నా ప్రతి ఒక్క ఎమోషనల్ అయ్యకుండా నేను రాసిన పదాలు ఉన్నాయన్నమాట. సో మీరు వీడియో మొత్తం ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. ఇప్పుడు ఒక టూ లైన్స్ అయితే వాడతాయి. ఎట్లా అంటే నీ మాల వేసుకోవాలని ఉంది అయ్యప్ప, పైసలేని పరిస్థితిలో చిక్కుకున్నాను, నీ మాల వేసుకోవాలని ఉంది అయ్యప్ప, పైసలేని స్థితిలో ఉన్నాను అయ్యప్ప, అందమైన అడవిలో నా మనసు అయ్యప్ప. అవయ్యా. సో ఇట్లయితే నేనైతే రాసినాను అనమాట. అయితే ఇంకో అన్న మనకు కొంచెం సపోర్ట్ చేసి ఇట్లా కాదు తమ్ముడు మంచిగా రాసినావు, ఈ పదాలు చాలా బాగున్నాయి అని చెప్పి ఆయన టూన్లో ఆయన వేసిండు. ఫుల్ వీడియో మీరు వస్తే చూడాలి, మంచి సపోర్ట్ చేయాలి. ఇంకా ఇలాంటి పదాలు రాస్తూనే ఉంటా. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. రైట్, మళ్ళీ ఉంటా.